చరిత్ర పుస్తకాలు తిరగేస్తే మనకు రాజుల కథలు యోధుల విజయగాథలే ఎక్కువగా కనిపిస్తాయి కదా. కాని కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన వారసత్వాలు సింహాసనాల మీద కాదు, నిశ్శబ్ద సేవలో నిర్మించబడతాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. బర్జిల్లాయ్ అనే ఒక వ్యక్తి గురించి, ఆయన నిస్వార్థ సేవలో ఉన్న శాశ్వత శక్తి గురించి తెలుసుకుందాం. ప్రతి నాయకుడి ప్రయాణంలో 2 దశలుంటాయి. ఒకటి సింహాసనం, రాజభవనం, విజయగీతాలతో నిండిన వైభవం. మరొకటి ధూళి, కన్నీళ్లు, భరించలేని అవమానంతో కూడిన ప్రవాసం. ఇజ్రాయేలుకే గొప్ప రాజైన దావీదు కూడా తన జీవితంలో అత్యంత చీకటి రోజుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కీర్తి అంతా ఒక్కసారిగా మట్టిలో కలిసిపోయింది. ఒకప్పుడు గోలియాతు లాంటి మహావీరుణ్ణి ఓడించిన దావీదు ఇప్పుడు సొంత కొడుకు చేస్తున్న తిరుగుబాటు నుంచే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నాడు. ఆలోచించండి, ఒకప్పటి రాజు ఇప్పుడు సొంత నగరం నుంచే అవమానంతో తరిమివేయబడ్డాడు. ఈ ద్రోహం భారం కేవలం రాజుమీదే కాదు, ఆయనతో పాటు నిలబడిన నమ్మకమైన అనుచరులు కూడా శారీరకంగా, మానసికంగా కుంగిపోయారు. వాళ్ల శరీరాలు ఆకలితో, అలసటతో నిండిపోతే వాళ్ల హృదయాలు ఓటమి భారంతో నిండిపోయాయి. ఇది కేవలం ఒళ్ళు అలసిపోవడం కాదు, అది తీవ్రమైన నష్టంతో, నిరాశతో నిండిన క్షణం. ఒక రాజుగా, ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా దావీదు, ఆయన ప్రజలు తీవ్రమైన వేదనలో ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో అంతా మనల్ని వదిలేశారనుకున్నప్పుడు ఎవరు మనతో నిలబడతారు? ఈ ప్రశ్నే మన కథను ఒక సంక్షోభం నుంచి ఒక కొత్త పాత్ర పరిచయానికి తీసుకువెళ్తుంది. సరే, ఇక్కడే మన కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. అదేంటంటే నీడలో సేవ. ఈ కష్టకాలంలో అందరూ పారిపోతుంటే ఒక ఊహించని వ్యక్తి ముందుకొచ్చాడు. ఆయన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయన పేరు బర్జిల్లై. చూడండి, ఆయన చేతిలో కత్తిలేదు, సేవ ఉంది. ఆయన వచ్చింది ప్రశంసలు అందుకోడానికి కాదు, కరుణ చూపించడానికి. ఇక్కడే మనకు అసలైన నమ్మకమంటే ఏంటో అర్థమవుతుంది. అంటే అంతా బాగున్నప్పుడు, వైభవంలో ఉన్నప్పుడు మన పక్కన ఉండడం చాలా ఈజీ. కాని బర్జిల్లై చేసింది అది కాదు. పడిపోయిన రాజుకు అవమానంలో ఉన్నప్పుడు అండగా నిల్చాడు. నిజమైన విధేయతకు ఇదే కదా అసలైన పరీక్ష. ఆయన కేవలం అయ్యో పాపం అని మాటలతో సరిపెట్టలేదు, ఆచరణలో సహాయం చేశాడు. అలసిపోయిన వాళ్లకు పడుకోవడానికి పడకలు, ఆకలితో ఉన్నవాళ్లకు గోధుమలు, బార్లీ, తేనె, జున్నులాంటివి. అంటే మాటలు కాదు, చేతలు. అవసరం ఏంటో గుర్తించి దాన్ని తీర్చాడు. అయితే ఈ కథలో మనల్నందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. అప్పట్లో బర్జిల్లై ఏజెంతో తెలుసా? 80 సంవత్సరాలు. ఆలోచించండి, చాలామంది ఇక చాలు రిటైర్ అవుదాం అనుకునే వయస్సది. కాని ఆయన అలా అనుకోలేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? సేవ చేయడానికి వయస్సుతో సంబంధం లేదు, నమ్మకానికి రిటైర్మెంట్ ఉండదు. తనకున్న శక్తితో, వనరులతో ఆయన నిలబడ్డాడు అంతే. సరే, ప్రతి కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా. అక్కడే అసలైన క్యారెక్టర్ బయటపడేది. దావీదు మళ్లీ రాజైన తరువాత విజయం యొక్క పరీక్ష మొదలైంది. ఇప్పుడు బర్జిల్లై అసలు స్వరూపమేంటో మనకు తెలుస్తుంది. చూశార్గా కాలమెలా తిరిగిందో. పారిపోయిన దావీదు యుద్ధంలో గెలిచి మళ్లీ సింహాసనాన్నెక్కాడు. కష్టకాలం గడిచిపోయింది. మరిప్పుడు ఆ కష్టంలో తనకు సాయం చేసిన వాళ్లను గుర్తుంచుకోవాలి కదా. రాజు బర్జిల్లయే వైపు తిరిగి ఇలా అంటాడు, నాతోపాటు యెరూషలేముకు వచ్చేయ్, నా పక్కనే రాజభవనంలో ఉండు, నేను నిన్ను గొప్పగా గౌరవిస్తాను. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత పెద్ద ఆఫర్. రాయల్ ట్రీట్మెంట్, గుర్తింపు, కీర్తి అన్నీ ఆయన ముందున్నాయి. అయితే ఒక సేవకుడి వినయం అంటే ఏంటో ఇప్పుడు చూడబోతున్నాం. రాజేచ్చిన ఆ గొప్ప ఆఫర్ని తిరస్కరించి బర్జిల్లై తన సేవ వెనుకున్న అసలు కారణమేంటో నిరూపించుకున్నాడు. అందరూ ఒకలా ఊహిస్తే బర్జిల్లై ఇచ్చిన సమాధానం ఒకే ఒక్క మాట, వద్దు. అంతే. అందులో ఏమాత్రం ఆశలేదు, స్వార్థం లేదు. ఆయన చెప్పిన కారణం వింటే మనకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. నేను ముసలివాణ్ణి, నేను రాజుగారికి భారంగా ఎందుకుండాలి అని అడిగాడు. చూడండి, ఆయన ఆలోచన తన గురించి కాదు, రాజు గురించి. తనకు ఏమి లాభం వస్తుందని చూడలేదు. ఇక్కడే మనకు 2 రకాల మనస్తత్వాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి గుర్తింపు కోసం, ప్రమోషన్ కోసం చూస్తుంది. కాని బర్జిల్లై లాంటి సేవ చేసే హృదయం చప్పట్ల కోసం చూడదు. ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రేమిస్తుంది. వాళ్లది సేవతో నిండిన మనసు, స్వార్థంతో కాదు. సరే, చివరిగా
విధేయత యొక్క వారసత్వం. బర్జిల్లై చేసిన ఆ ఒక్క నిస్వార్థ సేవ తరతరాలకు ఎలా గుర్తుండిపోయింది? ఆయన చర్యల ప్రభావం ఎంత దూరం ప్రయాణించిందో ఇప్పుడు చూద్దాం. ఆయన వారసత్వం 3 అంచెల్లో నిర్మించబడింది. ఫస్ట్, ఆయన ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేశాడు. సెకండ్, తనకొచ్చిన గౌరవాన్ని కిమ్హాము అనే మరో యువకుడికి ఇచ్చాడు. అంటే నెక్స్ట్ జనరేషన్ని ప్రోత్సహించాడు. ఇక ఫైనల్గా ఈ 2 పనుల వల్ల ఆయన కుటుంబం పేరు తరతరాలుగా గౌరవించబడింది. చూడండి, ఒకనాటి నిశ్శబ్ద సేవ ఒక శాశ్వత వారసత్వంగా ఎలా మారిందో. అందుకే బర్జిల్లీ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా సింపుల్. మన నాయకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వాళ్లకు అండగా ఉండాలి. చుట్టూ ఉన్నవాళ్లు కంప్లైంట్స్ చేస్తుంటే మనం మనవంతు సాయం అందించాలి. ఇక మనకు విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండాలి. ఇవి ఎప్పటికీ వర్తించే సూత్రాలు. బర్జిల్లై కథ మనకొక గొప్ప నిజాన్ని గుర్తుచేస్తుంది. అందరూ సింహాసనాల మీద కూర్చోవడానికి పుట్టరు. కొందరు నిశ్శబ్దంగా సేవ చేయడానికే ఉంటారు. ఇదంతా మనల్ని ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఏ వారసత్వం నిజంగా గొప్పది? సింహాసనం మీద చెక్కిన పేరా, లేక అవసరంలో ఉన్న ఒకరి హృదయంలో నాటిన సేవనా?